పహల్గాం దాడి తరువాత ఆపరేషన్ సింధూర్తో పాక్ టెర్రర్ క్యాంపులను లేపేసిన భారత్ అమాయకులపై పాక్ ఆర్మీ దాడులను సీరియస్గా తీసుకుంది. సైన్యం ప్రతి నిమిషం పాక్తో పోరాడుతున్న తరుణంలో టెరిటోరియల్ ఆర్మీని కూడా రంగంలోకి దించేందుకు ఆదేశాలు ఇచ్చింది. యుద్ధం తీవ్రమవుతున్న వేళ అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని కూడా దించాలని ఆర్మీ చీఫ్కు సూచించింది. టెరిటోరియల్ ఆర్మీ రూల్ 33/1948 ప్రకారం టెరిటోరియల్ ఆర్మీ సహకారాన్ని తీసుకోవాలని సలహా ఇచ్చింది. ఇండియన్ ఆర్మీ అండర్లో ఇప్పటి వరకు 32 టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్స్ ఉన్నాయి. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, ఈశాన్య, వాయవ్య సెంట్రల్ కమాండ్మెంట్స్తో అండమాన్ నికోబార్ కమాండ్, ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ అందుబాటులో ఉన్నాయి. రెగ్యులర్ ఆర్మీకి సెకండరీ ఆర్మీ ఫోర్స్గా టెరిటోరియల్ ఆర్మీని పేర్కొంటారు. అంటే పార్ట్ టైం ఆర్మీగా నమోదు చేసుకొని ఫుల్ టైం ఆర్మీతో సమానంగా ట్రైనింగ్ ఇస్తారు. జీతభత్యాలు కూడా ఫుల్ టైం ఆర్మీతో సమానంగా ఉంటాయి. జాతీయ అత్యవసర పరిస్థితుల్లో వీరు ఆర్మీకి సహకారం అందిస్తుంటారు. అంతర్గత భద్రత విషయంలో కూడా పాల్గొంటుంటారు. టెరిటోరియల్ ఆర్మీలో ధోని, కపిల్ దేవ్ సహా పలువురు సెలబ్రిటీలు ఉన్నారు. ధోనికి గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ 2011 పారాచూట్ రెజిమెంట్ 106 TA బెటాలియన్ హోదా ఇచ్చారు. కపిల్ దేవ్కు గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ పంజాబ్ రెజిమెంట్ హోదా కల్పించారు. అలాగే క్రికెటర్ సచిన్, కాంగ్రెస్ లీడర్ సచిన్ పైలట్, బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాగూర్ తదితరులు ఉన్నారు. అత్యవసర పరిస్థితుల్లో టెరిటోరియల్ ఆర్మీలో ఉన్న సెలబ్రిటీలతో పాటు ఇతర సిబ్బంది యుద్ధ సన్నాహాలలో ఉన్న ఆర్మీకి తోడ్పడుతుంటారు.